తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి చేకూర్చే నిమిత్తం రాజీవ్ యువ వికాసం పేరుతో ఓ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగికి రుణాలు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,42,438 మంది లబ్ధిదారులకు 8,083 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగులకు 2 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. ఇందులో 60% నుంచి 80% వరకు సబ్సిడీ ఉండనుంది. మార్చి 15 నుంచి ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి ఏప్రిల్ 14 చివరి తేదీగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ స్కీమ్ దరఖాస్తు తేదీని ప్రభుత్వం పొడిగించింది. సాంకేతిక సమస్యల వల్ల అనేక మంది పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారని, గడువు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. దీంతో గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.